నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. భారతీయ పురాణ కథలు, చరిత్రలు ఇప్పుడు తెలుగు సినిమాకు కొత్తదనాన్ని అద్దుతున్నాయి. కార్తికేయ, హనుమాన్, బింబిసార, తాజాగా వచ్చిన మిరాయి వరకు అన్నింటికీ ఆ కథలే ఆధారం. అయితే ఇదేమీ మన సినిమాలకు కొత్త ట్రెండ్ కాదు. అసలు తెలుగు సినిమా పుట్టిందే పురాణ కథల నుంచి. తొలి తెలుగు సినిమా భక్త ప్రహ్లాద పురాణ కథనమే. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఎవరి గురించి అంటే అగస్త్య మహర్షి. సప్తర్షులలో ఒకరిగా, చిరంజీవిగా విద్యుత్ ఉత్పత్తిని ప్రపంచంలోనే మొదటిసారిగా చేసిన వ్యక్తిగా మన భారతీయ శాస్త్రాలు చెబుతున్నాయి. మిరాయి సినిమాతో ఆయన పాత్ర నేటి తరానికి మరింత దగ్గరయ్యిందని చెప్పొచ్చు. ఆ సినిమాలో అగస్త్య మహర్షిని ఏజీగా పిలుస్తాడు హీరో. కథానాయకుడికి దారి చూపే వ్యక్తిగా అగస్త్యుడు ఉంటారు. రాముని ఆయుధం కోదండం హీరోకి చేరేలా చేయడంలో కీలక పాత్రధారి ఆయన. ఇక అగస్త్యుడు ఎవరు? ఆయన ఇప్పటికీ బతికే ఉన్నారా? దీని వెనుక ఉన్న కథ ఏంటి అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అగస్త్యుని పుట్టుక విచిత్రమైనది. ద్వాదశాదిత్యులలో పేరొందిన మిత్ర వరుణులు ఒక్కసారి ఆకాశయానం చేస్తుండగా సముద్రపు ఒడ్డున ఊర్వశి కనిపించింది. ఆమెను వారు మోహించగా రేతస్సు కింద పడుతుంది. అయితే ఆ కింద పడ్డ రేతస్సు వృధా కాకూడదని 2 కుండల్లో ఊర్వశి భద్రపరిచింది. వాళ్ళే విశిష్ట అగస్త్యులు. వీరే ప్రపంచంలో తొలి టెస్ట్ ట్యూబ్ బేబీలు. ఇది అగస్త్యుడి పుట్టుక. ఇక అగస్త్యుడి వివాహం లోపాముద్రతో జరుగుతుంది. ఆమె విదర్భ రాజు కుమార్తె, గొప్ప సౌందర్యవతి. తనకు వివాహం చేయాలని రాజును కోరగా మొదట ఇష్టపడడు. కానీ లోపాముద్ర వచ్చి వివాహం చేసుకుంటానని చెప్పగా ఒప్పుకుంటాడు. అలా లోపాముద్రతో అగస్త్యుని వివాహం జరిగింది. అయితే ఓ రోజు ఆమె తనకు నగలు, ఆభరణాలు కావాలని అడగగా దానికోసం 2-3 రాజుల దగ్గరకు వెళ్ళి అడుగుతాడు. వాళ్ళు ఎవరు? ఆయనకు ఇచ్చేంత ధనం తమ దగ్గర లేదని చెప్పగా చివరకు ఇల్వుడు అనే అతని దగ్గరకు వెళ్తాడు. ఇల్వుడికి ఓ సోదరుడు ఉంటాడు. అతని పేరు వాతాపి. వీళ్ళిద్దరూ అడవిలోకి వచ్చే వాళ్లను ఆపి వారికి అతిథి మర్యాదలు చేస్తామని చెప్పి తమ కుటీరానికి ఆహ్వానిస్తూ ఉంటారు. అలా వచ్చిన వాళ్లకు మంచి మాంసాహారాన్ని వండి పెడతారు. అయితే ఇల్వుడు వంట చేయగా వాతాపి మేకగా మారి వారికి భోజనంగా మారుతాడు. ఇల్వుడికి చనిపోయిన వారిని బతికించే విద్య తెలుసు. అలా వారు భోజనం చేయగానే వాతాపి అంటూ పిలవడం, వారి పొట్ట చీల్చుకుని బయటకు రావడం చకచకా జరిగిపోతాయి. చనిపోయిన వారి నుంచి నగానట్ర తీసుకోవడం వీళ్లకు అలవాటు. అయితే ఎప్పటిలానే అగస్త్య మహర్షికి కూడా భోజనం పెడతారు. కానీ మహర్షి వాతాపి జీర్ణం అనడంతో వాడు బయటకు రాడు. దీంతో ఇల్వుడు ఆశ్చర్యపోతాడు. తర్వాత ఇల్వుడిని మహర్షి సంహరిస్తాడు. అనంతరం వాళ్ళ దగ్గరున్న సంపదను స్వీకరిస్తాడు. ఇప్పటికీ ఈ వాతాపి జీర్ణం అనేది మన సాంప్రదాయంలో భాగం. చిన్నపిల్లలకు తినిపించాక వాతాపి జీర్ణం అంటూ పొట్ట మీద రాస్తూ ఉంటారు. త్వరగా అరుగుతుందన్న భావన మన వాళ్ళది. ఇక ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతానికి అగస్త్యుడు రావడం వెనుక కూడా పెద్ద కథే ఉంది. వింధ్య, మేరు పర్వతాల మధ్య పోటీ నెలకొంటుంది. ఈ క్రమంలో తాను గొప్పవాడినన్న అహంభావంతో వింధ్యుడు ఆకాశమంతా పెరుగుతాడు. దీంతో ప్రకృతి పరంగా ఇబ్బందులు తలెత్తుతుంటాయి. అయితే వింధ్యుడి గర్వాన్ని అణిచే పనిని అగస్త్యుడు తీసుకుంటాడు. వింధ్య పర్వతాన్ని అగస్త్యుడు చేరుకోగానే తల వంచి నమస్కరిస్తాడు. మరలా తాను వచ్చే వరకు అలాగే ఉండాలంటూ అగస్త్యుడు దక్షిణ భారతానికి బయలుదేరుతాడు. అలా వచ్చిన ఆయన అప్పటి నుంచి అలాగే దక్షిణ భారతంలో ఉండిపోయాడని అంటారు. ఇక శ్రీకాళహస్తిలో సువర్ణముఖి నది కానీ, తమిళనాడులో కావేరి నది కానీ ఆయన సృష్టించినవే అంటారు. అగస్త్య మహర్షిని తమిళ ప్రజలు ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. రామరావణ యుద్ధంలో రాముడి గెలుపునకు ఆదిత్య హృదయాన్ని అగస్త్యుడు బోధించాడు. ఆ స్తోత్ర పఠనంతో రాముడు విజయం సాధించాడు. అలాగే విద్యుత్ ఉత్పత్తిని గురించి కూడా అగస్త్యుడు వివరించాడని అంటారు. అగస్త్య సంహితలో దీని గురించి ఉందని చెబుతారు. ఇక ఇప్పటికీ జీవించి ఉన్న వాళ్ళలో అగస్త్య మహర్షి ఒకరని చెబుతారు. దక్షిణ భారతదేశంలోని నీలగిరి కొండల్లో అగస్త్యుడు ఉంటారని అంటారు. 1963లో ఆల్బర్ట్ నషే అనే విదేశీయుడు వారిని చూశాడని, ఆయన చిత్రాన్ని కూడా గీశాడని అంటారు. ఇదండి అగస్త్య మహర్షి గురించిన వివరాలు. మరొక ఆసక్తికరమైన అంశంతో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి SV6 న్యూస్.